పోయిన వారం పోయిన సంవత్సరం 31st నాకు ఇదే వాగ్దానం వచ్చింది. నీ దేవుడు అన్నాడు, నీ పక్కన 1000 మంది వచ్చినా నీకు ఏం కానీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే 31st వచ్చింది, సంవత్సరం అయింది. ఇప్పటి వరకు నాకు దేవుడు ఎప్పుడు నా దగ్గరికి ఏది అని రాలేదు, ఏది రాలేదు. ఒక్కడనే వస్తున్నాను, రైల్లో ఒక్కడనే వెళ్తున్నాను ప్రశాంతం నుంచి. ఇప్పుడు దాకా ఏది దేవుడు నా దగ్గరికి రాయలేదు. నేను చేసే పనులు నా తోడుగానే ఉన్నాడు, ప్రతి విషయంలో నా తోడుగానే ఉన్నాడు దేవుడు. ఆయన అంతా నమ్మదగిన దేవుడు. ఇప్పుడు వరకు నమ్మకమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఎన్నో చోట్ల తిరిగా ఒక్కడిని ప్రశాంతం, ఎన్నో చర్చికి ఎక్కడికి వెళ్ళాము. ఈ చర్చిలో సేవకులు నాకు మొదట అడిగేశారు ఇక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది నా జీవితం. దేవుడు కష్టాల్లో కూడా మంచి సంతోషాలు ఇచ్చాడు నాకు. ఏదో డబ్బులు లేని క్షణాల్లో కూడా దేవుడు దయచేశాడు. రావడానికి లేని రోజులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఎన్నో చేశాను. కానీ దేవుడు ఇచ్చాడు, అద్భుతంగా ఇచ్చాడు నా జీవితం. ఇప్పటికైతే బాగున్నాం. నాకు టైంలో ఏం లేవు, కాదు అన్నీ ఇచ్చాడు దేవుడు. ప్రతి ఒక్కటి ఇచ్చాడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. గొప్ప కార్యాలు చేశాడు నా జీవితంలో. ఆమె లేకపోతే ఇప్పటివరకు ఉండే మా అమ్మ ఇప్పటివరకు నెట్టుకొని వచ్చింది. నాన్నకు బాగాలేనప్పటి నుంచి ఇప్పటివరకు నెట్టుకొని వచ్చింది. ఆయన కార్యాలు అద్భుతమైన దేవుడు. ఎక్కడైతే పడిపోయానో అక్కడే నిలబెట్టేట్టుకున్నాను దేవుడు. అదే చోట నేను ఉన్నాడు ఇప్పుడు. అద్భుతంగా నెట్టుకుంటూ వచ్చాడు, ఇంకా నెట్టుకుంటూ వెళ్తాడు. రాబోయే 2026లో ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ సన్నిధిలో ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చారు దైవ సేవకులు. నన్ను ముందుకు నడిపించారు. నాగరాజుమ ప్రతి ఒక్కరు నాగరాజుమ కూడా ఒకసారి చెప్పాడు నాకు, నీకు ఏమన్నా అవసరాలు ఉంటే బుక్లో రాసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చర్చ ఎన్నో రాసాను డైరీలో. ప్రతి ఒక్కటి నాకు జరిగింది. ప్రతి ఒక్క కార్యం దేవుడు ఏది దేవుడు ఆపలేదు. నా తల్లి నా తండ్రి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడు. బీఎడ్ చదువులో కూడా దేవుడు అందుకున్నాడు. అసలు ఇంత దూరం చదివిస్తారో లేదా అనుకున్న స్టేజ్లో దేవుడు ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చాడు. మంచి జాబ్ దయచేశాడు. మంచి జాబ్లో మంచి మేనేజర్ని అందరూ చేసి అడిగినప్పుడల్లా సర్వ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అడిగిన ప్రతిరోజు సర్వ్ ఇచ్చారు. నాకు మంచి జీతాన్ని దయచేశాడు, మంచి చోటుని తప్పించాడు. చివరికి దేవుడు నమ్మదగిన దేవుడు. చిన్నసార్లు జీవించాడు.